దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మీకా గ్రంథము మొదటి అధ్యాయము. ఈ అధ్యాయములో 16 వచనాలున్నాయి. మొదటి వచనం, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. రెండవ వచనం, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలుకబోవుచున్నాడు. మూడవ వచనం, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోవుచున్నాడు. నాలుగవ వచనం, ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. ఐదవ వచనం, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? ఆరవ వచనం, కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. ఏడవ వచనం, దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును, అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. ఎనిమిదవ వచనం, దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచునట్లు అరుచుచున్నాను, నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను. తొమ్మిదవ వచనం, దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలియున్నవి, నా జనుల గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి. పదవ వచనం, గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు, అచ్చట ఎంత మాత్రమును ఏడవవద్దు, బేత్లేయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని. 11వ వచనం, షాఫీరు నివాసి దిగంబరివై అవమానము నొంది వెళ్ళిపొమ్ము, జయనాను వారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది. 12వ వచనం, మారోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు, ఏలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను. 13వ వచనం, లాకీషు నివాసులారా రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి, ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి, అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. 14వ వచనం, మొరెషెత్ గతు విషయములో మీరు విడుదల కైకోలు ఇయ్యవలసి వచ్చును, అగ్బీజు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై యుండును. 15వ వచనం, మారేషా నివాసి నీకు హక్కుదారుడ ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు. 16వ వచనం, సియోను నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు, నీ తల బోడి చేసి కొనుము, బోరుచ గద్దవలే నీ బోడితనము కనపరుచుకొనుము. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.